గ్రూప్ 1 కు బ్రేక్ నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చు కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశం తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి కాదయ్యా గ్రూప్ 1 కు బ్రేక్ అని చెప్పిండ్రు మరి సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చు అని ఎట్లా చెప్తారు సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవాలంటేనే మళ్ళీ వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళ సర్టిఫికెట్ పరిశీలన చేస్తానంటేనే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా మొత్తం ఆపేయండి సర్టిఫికెట్ల పరిశీలన లేదు ఏ పరిశీలన లేదు ఈ 10 మంది ఎక్కువ అట్లా ఎట్లొచ్చిండ్రు ఎగ్జామ్ రాయకుండా ఆ తెలుగు మీడియం విద్యార్థులు ఎందుకు నష్టపోయిండ్రు ఒకే సెంటర్లో 1200 మంది ర్యాంక్ ఎట్లొచ్చింది ఒకే గదిలో రాసిన 60 మంది టాపర్స్ ఎట్లా అయిన్లు 12,000 మంది రాస్తే కనీసం 70 మందికి కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు ర్యాంకులు ఎందుకు రాలేదు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కోడలు ఇందులో ర్యాంకర్గా ఉన్నదని ఆయన ఒకటి తీసుకొచ్చి చెప్పిండు ఇంకా 9 మంది సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పిండు దాన్ని కోర్టుకు సమర్పిస్తానని చెప్పిండు కాబట్టి ఈ క్రమంలో హైకోర్టు వారు దీని మీద నిలిపివేస్తూ స్టే ఇవ్వడం బాగానే ఉన్నది కానీ ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఆపేయండి మొత్తం వీటిని ఈ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి పడేయరు ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి పడేసి మళ్ళా మొదటి నుండి పెట్టండి ఎట్లాగూ పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా 10th పరీక్షల కంటే అధ్వానంగా నిర్వహించిండ్రు గ్రూప్ 1 పరీక్షలు కేసీఆర్ హయాంలో గ్రూప్ 2 పేపర్ లీక్ అయితే ఎంత ఆగమాగం చేసిండ్రు ఇప్పుడు ఒక్క మేధావి మాట్లాడతలేడు ఒక్క విమర్శకుడు మాట్లాడతలేడు బీఆర్ఎస్ తప్పించి అసలు బీజేపీకి అసలు మాకేం పని అన్నట్టు కిక్కురు మనకుంటున్నది బీజేపీ మరి బీజేపీ పార్టీకి సంబంధించిన 5గురు కూడా వాళ్ళు ఉన్నారా అనుమానాలు ఒకసారి బయటకు వచ్చినాక లొసుగులు బయటకు వచ్చినాక అన్ని డౌట్సే వస్తాయి కదా కాబట్టి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం క్యాన్సిల్ చేయండి రద్దు చేయండి ఆ ఎగ్జామే రద్దు చేయండి ఇప్పటిదాకా వచ్చిన ర్యాంకర్లు ఎవరు అవుతుంటారో ఆ ర్యాంకర్లు అన్నీ రద్దు చేసి పడేసి మొత్తం మళ్ళీ కొత్తగా పెట్టండి ఎందుకంటే ఒక్క అభ్యర్థికి కూడా నష్టం కలగకూడదు